ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ఉండగా దేవుని వాక్యాన్ని మనము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికను మనము ధ్యానం చేస్తున్నాం. ప్రభు మహాకృపను బట్టి మనము మరి మొదటి అధ్యాయాన్ని మనము పూర్తి చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన కృప మహిమకు కీర్తి కలుగును గాక. అలాగనే మరి ఈవేళ మనము రెండవ అధ్యాయాన్ని కూడా మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి 7 వచనాలు 2 పారాగ్రాఫ్స్గా ఉంది. మొదటి పారాగ్రాఫ్ చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది. ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడు. ఈ సాక్ష్యం ఇచ్చటకే నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. చదవబడిన వాక్య భాగమును ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. దయాళుడా, ఈ రాత్రి వేళ మేము చదువుకున్న వాక్య భాగాన్ని నాయనా మీరే మాకు పంచిపెట్టండి. నిలబడిన వాడు నిష్ప్రయోజకుడు, మనిషిని మరుగు చేయండి. మీ తలంపుల ద్వారా మీరు మాతో మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగల మనస్సును మాకు అనుగ్రహించుమని, వినబుద్ధిని పుట్టించుమని, మా ఆత్మీయ జీవితాలకు క్షేమం, మీ నామమునకు మహిమ కలిగించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరుడారా, మొదటి అధ్యాయంలో మనము ప్రభు మనకిచ్చిన తలంపును బట్టి క్రీస్తు పరిచారకులు ఎలా ఉంటారో, ధర్మశాస్త్రోపదేశకులు ఉండగోరేవారు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, నిజంగా ప్రభు ఏర్పరచుకొని ప్రభు యొక్క సేవ కొరకు ఉండే దేవుని సేవకులు ఎలా ఉన్నారో మన జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఇచ్చినటువంటి హెచ్చరికను మనం ఆలోచన చేస్తూ వచ్చాం. రెండవ అధ్యాయమును మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన పిల్లల యొక్క జీవితం అనేటువంటిది రెండవ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిది ఆయన పిల్లల యొక్క సాక్ష్యము. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఆయన పిల్లల యొక్క సాక్ష్యమును మన జ్ఞాపకం చేసుకుంటాం. 8 నుండి 15 వరకు యేసుక్రీస్తు ప్రభు పిల్లల యొక్క జీవితం ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడో మనం చూడగలం. మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాము మొదటి 7 వచనాల్లో యేసుక్రీస్తు పిల్లల యొక్క సాక్ష్యము ఎలా ఉండాలి, అది మనము ఆలోచన చేస్తున్నాం. చూడండి, 7 వచనాల్లో ఆయన పిల్లల యొక్క ప్రార్థనా సాక్ష్యాన్ని గురించి మొదటి 3 వచనాలు ఆయన చెప్పారు. మొదటి 3 వచనాలు ఆయన పిల్లల యొక్క, యేసుక్రీస్తు ప్రభు పిల్లల యొక్క ప్రార్థనా సాక్ష్యం. 4 నుండి 6 వరకు వారి సువార్త సాక్ష్యాన్ని ప్రస్తావించాడు. 7వ వచనాన్ని నీవే ఇతరులకు సాక్ష్యముగా ఉండాలి అని ఆయన ముగించాడు. 3 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు పిల్లలకు ఉండవలసిన ఒకే ఒక సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. ఈనాడు మన సంఘాల మధ్య, మన కుటుంబాల మధ్య, మన మధ్య మనకు లోపించిన ఒక గొప్ప సాక్ష్యం, ప్రార్థన సాక్ష్యం.
నేను మిమ్మును హెచ్చరించుచున్నాను అని ఆయన చెప్పాడు. 2వ వచనం చివరిలో నేను హెచ్చరిస్తున్నాను అన్నాడు. అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈస్ అ కాషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఒక హెచ్చరిక ఆయన పిల్లలమైన మనకు వస్తుంది. ఏమిటంటే మనము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన సాక్షార్థమైన ప్రార్థన. ఏమండి? ఈ ప్రార్థన సాక్షార్థమైన ప్రార్థన. ఈ ప్రార్థన మన ప్రార్థనలో ఉన్న ప్రార్థన లాంటిది కాదు. ప్రభువు చెప్పిన ప్రార్థన, మనం చేయాల్సిన ప్రార్థన. ఈ సాక్షార్థమైన ప్రార్థనలో ఏముండాలో తెలుసా? మన భక్తి నిమిత్తమైన ప్రార్థన అని చెప్పాడు మొదటి మాట. మన ప్రార్థన సాక్షార్థంగా ఉండాలంటే మన భక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ తరువాత ఎవరి కొరకు చేయాలి? 2వ వచనంలో అన్నిటికంటే ముఖ్యంగా అని ఆయన చెప్పాడు. మొదటిది మన భక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. 2వది మనుషుల కొరకు అన్నాడు ఆయన. మనుషులందరి కొరకు అంటే మనం ఎలా చేస్తాము అని పరిశుద్ధాత్ముడు మరొక మాట ముందడుగు వేసి మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ అ హైరార్కీ, లెవెల్ ఆఫ్ హైరార్కీ అంటారు చూడండి. పైన చెప్పాడు రాజుల కొరకు అన్నాడు. ఎవరిని అధికారులుగా దేవుడు నియమించాడో వారి కొరకు ప్రారంభం చేయాలి. ఆ రాజుల కింద ఉండే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత వారి కొరకు ప్రార్థన అని ముగిస్తే ఏమవుతుందో తెలియదు, కానీ విజ్ఞాపన అన్నాడు ఒకటి, 2వది ప్రార్థన అన్నాడు, 3వది యాచన అన్నాడు, 4వది కృతజ్ఞత స్తుతులు చేయబలనని నేను హెచ్చరిస్తున్నానన్నాడు. 4 రకాలటువంటి మనవులు, 4 రకాలైనటువంటి ప్రేయర్స్ మనం చేయవలసి ఉంది ఈ ప్రపంచం కొరకు. మొదటిది మనం చూద్దాం. అదేమిటంటే మనము సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. అంటే ఏ భక్తి? సంపూర్ణమైన భక్తి. భక్తిలో సంపూర్ణత. భక్తిలో సంపూర్ణత ఏమిటి? ఆ సంపూర్ణమైన భక్తి యాకోబు భక్తుడు రాస్తున్నాడు. చూద్దాం రండి. మనము భక్తి కొరకు ప్రార్థన చేయాలి కదా, మన భక్తి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ప్రార్థన చేయాలి కదా. ఎటువంటి భక్తి? ఇది సంపూర్ణమైన భక్తి అని చెప్పాడు యాకోబు భక్తుడు. ఒక మాట రాస్తున్నాడు, 1వ అధ్యాయము. ఆ మాట మన జ్ఞాపకం చేసుకుంటాము. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆఖరి వచనాన్ని చదువుతున్నాను, 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అన్నాడు. పరలోకములో తండ్రి ఎదుట మనము లోకములో సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంటే మొదట మన భక్తి తండ్రి ఎదుట పూర్ణమైనదిగా ఉండాలి. ఆ పూర్ణమైన భక్తి ఏది అంటే, పవిత్రమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రం వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఆ మాట గుర్తించు, పరామర్శించే భక్తి అని చెప్పాడు. మన భక్తిలో పరామర్శ ఉండాలి. మన భక్తిలో పాపము లేకుండా ఉండాలి అన్నాడు. ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకొనుట అన్నాడు. మన భక్తిలో 2 రకాలుగా ఉండాలి. ఒకటి, మన భక్తి ఇతరులకు కనపడేదిగా ఉండాలి. 2వది, మన భక్తి మన మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిష్కల్మషమైనదిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ 2 భక్తికి అవసరం. దానిని సంపూర్ణమైన భక్తి అని నిర్వచించాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి అని యాకోబు భక్తుడు నిర్వచించాడు. అసలు యాకోబు పత్రిక చదివేటప్పుడు దెర్ ఇస్ అ సింపుల్ లాంగ్వేజ్, చాలా స్పష్టమైన అర్థసహితమైన భాష. ఏది కష్టం ఉండదు యాకోబు పత్రిక చదివేటప్పుడు. నిష్కళంకమైన భక్తి, తండ్రి ఎదుట భక్తి ఏదంటే, 1 కనబడవలసిన భక్తి, 2 కనబడకుండా మనలను మనం కాపాడుకోవలసిన భక్తి. అది కాపాడుకోవాల్సిన భక్తి అంటే మన మనస్సాక్షిని కాపాడుకోవాలి, మన ఆలోచనలు మనం కాపాడుకోవాలి, మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి, అసలు మనము పాపం అంటకుండా కాపాడుకోవాలి. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ రాసిన 1వ పత్రికలో 4వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందు ఘనతయందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలి ఉండనో అది ఎరుగయునుటయే దేవుని చిత్తం. ఘటము అంటే శరీరం. మనము లోకములో మాలిన్యం అంటకుండా కాపాడబడటం అంటే, కొంతమంది ఏమనుకుంటారంటే, నేను నా మనసు బాగా నన్ను పవిత్రంగా ఉందని నా శరీరంతో మీకేం పని అన్నట్టు ఉంటారు.
అలా కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే మీ ఘటము అంటే కుండ, మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. మన నోటితో ఏ పాపము చేయకుండా, మన చేతితో, మన పాదాలతో, మన శరీరంలో ఉన్న ఏ అవయవాలతో దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా మనం కాపాడుకోవాలి. అది నిజమైన భక్తి. కొంతమంది భక్తి చేస్తున్నామని బైబిల్ తీసుకొని బయలుదేరతారు, కానీ వారిలో పవిత్రత ఉండదు, వారి చూపులో పవిత్రత ఉండదు, వారి నడకలో పవిత్రత ఉండదు, వారి జీవితంలో పవిత్రత ఉండదు. కనుక దేవుడు అట్టి వారిని మెచ్చుకొనడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ప్రసంగంలో చెప్పారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు మనల్ని కోరుకుంటుంది అంటే పవిత్రత. ఒక మాట పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు భక్తుడు చెప్పిన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటారు? 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని 14 చెప్పి వదిలిపెడితే సరిపోయేదే. ఆయన ఏమంటాడు? మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించనుందా? ఏమంట? శరీరాన్ని కాపాడుకో, నీ ఆశలోని ఆలోచనలు ఉంటాయి చూసారా, ఆ ఆలోచనలు కూడా నీవు ప్రవర్తించకూడదు, అనుసరించకూడదు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన, నీ సమస్త ప్రవర్తన జాగ్రత్త. నీ మునుపుండిన ఆశల విషయంలో జాగ్రత్త. ఆ ఆశల వెంట పరిగెత్తొద్దు. నేను ఎలా పరిశుద్ధుడనో నా బిడ్డవైన నీవు కూడా అలాగే పరిశుద్ధుడివిగా ఉండు. ఎంత గొప్ప సంగతి ఇది! దేవుడు మనకు వచ్చిన గొప్ప భాగ్యం. ఈ శరీరంలో ఇది ఆయన ఆలయం. మన ప్రభు చెప్పాడు కదండి, ఈ దేహము మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ ఆలయం కదిలే ఆలయం, ఈ మందిరం కదిలే మందిరం. ఈ గుండెలో ప్రభువును చేర్చుకున్న మనము ఆనందిస్తూ పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉండాలని, నిజమైన భక్తిని కాపాడుకోవాలని ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు రండి 1 తిమోతి పత్రికకు. ప్రార్థన చేయమన్నాడు. సంపూర్ణ భక్తి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాకు ఒక మాట గుర్తొస్తా ఉంది. దైవజనుడైన ఏలియా అలసిపోయాడు. దైవజనుడు ఏలియా నడిచే పరిస్థితుల్లో లేడు. పరలోకమున్న తండ్రి పిలుస్తున్నాడు, ఏలియా నీవు ఆహారము భుజించుము, శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది. శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏలియా దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారంగా అనుసరించాడు. ఒక మాట చదువుతాను, రాజుల మొదటి గ్రంథం రండి. అలాగున దేవుని మాట విని పరుగులెత్తినటువంటి ఏలియా ఒక గొప్ప పరిచర్య చేశాడు, ఒక గొప్ప పని చేశాడు. రాజుల మొదటి గ్రంథం దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఏలియా అక్కడ ప్రభువు చెప్పిన మాట ఉంచిన తర్వాత అక్కడికి ఆహాబు వచ్చాడు. రండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఆహాబు వచ్చి నా కొరకు ప్రార్థన చేయాలి, నా కొరకు నీవు రావాలి అని చెప్తున్నాడు. ఆహాబుకి ఇవ్వవలసిన వర్తమానం ఏలియా ఇచ్చాడు. యెహోవాయే దేవుడని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమ్మి అక్కడి నుండి భయపడుతూ వెళ్ళిపోయారు. ఆ కందకము ఆరిపోయిన తర్వాత ఒక గొప్ప వర్తమానాన్ని ప్రభు ఇచ్చిన తర్వాత 42వ వచనం చదువుతున్నాం. ఆహాబు భోజనము చేయబోయెను. ఏంట్రా? ఆహాబు పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్న, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీద పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఆహాబేమో ఆహారం తినడానికి పరిగెత్తాడు. ఏలియా ఆహారం ఇంకొకటి ఉంది ఏలియాకి. ఏమిటి ఆహారం? మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ప్రభువా దేవా కన్నీరు గారుస్తున్నాడు దేశం కోసం. ఇది మన ఆహారం. అంత గొప్ప ప్రార్థన చేసిన ఏలియా, ఆ గొప్ప వర్షం వచ్చిందండి, కానీ ఆకలి అవదంటండి, బలహీనుడైపోయాడు. 46వ వచనం చదువుతున్నాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగుల్చుకొని ఆహాబు కంటే ముందుగా, అన్నం తిన్నవాడి కంటే తిననివాడు ముందుగా
యజ్రేలు గుమ్మమునొద్దకు వచ్చారు. ఈ రాత్రి వేళ మన భక్తికి అవసరం, మన భక్తికి బలం ఏంటంటే ప్రార్థన. నాయన, నేను బలహీనుడుగా ఉన్నాను, నా భక్తిలో బలహీనత ఉంది, బలపరుచుము నాయన అని ప్రభు ఎదుట మనము కన్నీరు కార్చవలసి ఉంది. ఏలియా మన వంటి స్వభావం గలవాడే మన మనుష్యుడే అని ప్రస్తావించాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు విశ్వాసముతో ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం పక్కనున్నట్లుగా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల భూమి మీద వర్షము లేదని యాకోబు భక్తుడు 5వ అధ్యాయం 17వ వచనంలో రాసి ఉంచాడు. అవును, మరలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. దేనిని బట్టి? విశ్వాసంతో చేసిన ప్రార్థన వల్ల. ఈరోజు నాకేం లేదో నా ప్రభువుకు తెలుసు. దైవజనుడైన వెస్లీ గారిని గురించి దేవుని వాక్యంలో ఆయన చరిత్ర చదివిన వారికి అర్థమవుతుంది. ఆయన తనకు లేనటువంటి బూట్ల కోసం ప్రార్థన చేశాడంట. ఎవరైనా ప్రార్థన చేస్తే నవ్వుతూ ఉంటారు, ఈ చిన్న ప్రార్థన దీనికోసం ప్రార్థన చేశారా? తనకున్న ప్రతి చిన్న అవసరాన్ని దేవునితో చెప్పుకునే కుమారుడయ్యాడు. మనం కూడా మన భక్తి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనము పవిత్రంగా ఉండేదాని కోసం ప్రార్థన చేయాలి, నెంబర్ 1. రెండవది, మన పవిత్ర జీవితంతో పాటు మన ప్రవర్తన అన్నాడు రెండవ మాట. పవిత్ర జీవితము, ప్రవర్తన, అది ఇతరుల పట్ల కనబడాలి మన భక్తి. మనము కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, కానీ పక్కనున్న వారికి సహాయం కూడా చేయరు, పేదలను పట్టించుకోరు. మన భక్తి మన వరకే కాకుండా ఇతరులకు కూడా కనబడేటట్లు మనము ప్రయత్నం చేయాలి. దాని విషయాన్ని యాకోబు భక్తుడు తన పత్రికలో 2వ అధ్యాయంలో రాశాడు. ఎవడైనా ఒకడు ప్రశస్త వస్త్రములు ధరించి బొంగరం పెట్టుకొని మందిరానికి వస్తే వాడిని అక్కడ కూర్చోమంటావు, పేదవాడిని వస్తే ఇదిగో నా కాళ్ళ దగ్గర కూర్చోమని అంటాడట. అట్లాంటిది కాకుండా నీ ప్రేమ దేవుని ప్రేమలాగా, నీ భక్తి నీ ప్రేమ ద్వారా కనబడాలి. దేవుని వాక్యం ఇది నిష్కల్మషమైన భక్తి, దేవుని ఎదుట తండ్రి ఎదుట భక్తి అని చెప్పాడు. కాబట్టి అటువంటి భక్తి కొరకు సాధన చేయాలి. ఎలా సాధన చేయాలి? ప్రార్థన ద్వారా మాత్రమే మనము సాధన చేయగలం. ప్రార్థన ద్వారా మాత్రమే మనము ఆ జీవితాన్ని పొందగలం. 1, మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గర పొందారండి. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గర పొందారు. అలాగూ చేసిన ప్రతి ఒక్కరూ పొందారు. నెంబర్ 1, ప్రార్థన చేయాలి. సంపూర్ణమైన భక్తి కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, మాన్యత కలిగి అన్నాడు. దెర్ మస్ట్ బి సమ్ హోలీనెస్. దెర్ మస్ట్ బి హోలీనెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మాన్యమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఇప్పుడే 2 విషయాలు మనం వింటున్నాం. సంపూర్ణ భక్తి, మాన్యతయు కలిగి మనం బ్రతకాలంటే ప్రార్థన చేయాలి. నెంబర్ 2, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. అక్కడ ఒక కామ పెట్టాడు కదండి. ఫస్ట్ లైన్, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలి అంటే భక్తిని కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. రెండవది, భక్తి మాత్రమే కాదు, మన జీవితంలో ఏముండాలంట? చాలాసార్లు మనం భక్తిగా ఉండేటప్పుడు నెమ్మది లేకుండా చేసేటువంటి సాతానుడు ఉన్నాడు. మనం భక్తిగా ఉంటాం, కానీ సాతానుడు మన భక్తిని చెడగొట్టడానికి మనకేం కలుగు చేస్తాడు? నెమ్మది లేని పరిస్థితులు కలుగ చేస్తాడు. మన జీవితం సుఖంగా ఉండడం వానికి ఇష్టం ఉండదు. కనుక వాడు ఏం చేస్తాడంటే నెమ్మది లేని పరిస్థితులు తీసుకొస్తాడు. అప్పుడు ఏం చేయాలి? ప్రభు చెప్పాడేమని, మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. నెమ్మదిగా ఉండాలి అంటే నెమ్మది అయినటువంటి ఆ పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేయాలి. సొలొమోను కాలంలో 40 సంవత్సరాలు దేవుడు నెమ్మదిని ఇచ్చాడు. మిగిలిన వారి కాలంలో యుద్ధాలు ఉన్నాయి. సొలొమోను కాలంలో నెమ్మది దేవుడిచ్చాడు. ప్రభువు మనకు నెమ్మదినిచ్చేవాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం మనకు యెహోషువ గ్రంథం
తర్వాత ఉంటున్నటువంటి గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 3వ అధ్యాయం. ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులకు 10,000 మందిని చంపిరి, ఒకడు తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలు చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు ఎలా ఉండెను? నిమ్మళముగా ఉండెను. నిమ్మళముగా ఉండెను. దేవుడు వారికి నెమ్మదినిచ్చాడు. నిమ్మళముగా ఉండెను అని చెప్పాడు. ప్రభు వారికి నెమ్మదినిచ్చాడు. దేవుని సన్నిధిలో ఎంతో అలసిపోయారు. నెఫీలీల చేతిలో అలసిపోయారు. కానీ యెహూదులు తీసుకుని వచ్చి వారికి నెమ్మదిని ఇచ్చారు. ఆ మన్య ప్రాంతంలో పడి ఎలా బ్రతికారో కూడా తెలియదు, కానీ దేవుడు వారికి నెమ్మదిని దయచేశాడు. నీవు బ్రతుకుతుంది అరణ్యం కావచ్చు అమ్మా, నీవు బ్రతుకుతుంది అరణ్యం కావచ్చు, ఆహారం లేకపోవచ్చు, నీకు నీరు లేకపోవచ్చు, కానీ నీకు హృదయంలో నెమ్మదిని, సమాధానాన్ని, శాంతినిచ్చేవాడు ఆయన. ఎప్పుడంటే ప్రభువా ఈ శోధన సమయంలో నాకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో నెమ్మది కొరకు ప్రార్థన చేయాలి. ఈ దినమంతా నీ నెమ్మది నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ వాక్యమే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనం ఆయనతో మాట్లాడుచుండగా ఆయన మనకు ఒక చక్కని జవాబిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా మనకు నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. నెమ్మదిగా ఉండడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించి నడిపిస్తాడు. నెమ్మది అయిన జీవితాన్ని ప్రభు మన జీవితాల్లో అనుగ్రహించు పర్యంతం మనము తల వంచి ప్రార్థించవలసిన అవసరం ఉన్నదని మనం జ్ఞాపకం చేస్తున్నాం. నెమ్మది అయిన జీవితాన్ని కలుగజేసేవాడు. ఏమండి, అప్పటి వరకు భూమి మీద నెమ్మది లేదట. ఆదికాండం 5వ అధ్యాయంలో మనుషులు అందరూ ఎవరి ఇష్టానుసారం వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ఒక కుమారుడు పుడితే వారు అనుకున్నారంట, ఇక నుండి అయినా సరే దేవుడు మనకు నెమ్మదిస్తాడని అతనికి నోవహు అనే పేరు పెట్టారట. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాట చదువుతాం. ఇతడు మనకు నెమ్మది కలుగజేయని అనుకుని అతనికి నోవహుని పేరు పెట్టారు. పేరు పెడితే నెమ్మది వస్తో లేదో తెలియదు, కానీ బైబిల్లో యేసయ్య అంటున్నాడు, నెమ్మది కొరకు నాకు ప్రార్థన చేయండి. నీకు నెమ్మది కావాలంటే, నీ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో నీకు నెమ్మది నేను కలుగ చేయాలంటే నీవు నాకు ప్రార్థన చేయమని ప్రభు అడుగుతున్నాడు. ఈ యొక్క రాత్రి వేళ మనము ప్రార్థన చేయాలి. ఒక మాట మనం చదువుకుంటున్నాము, చూడండి 94వ కీర్తన 13వ వచనాన్ని చదువుతున్నాం. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు అని. నెమ్మది కలుగజేయడు. 94వ అధ్యాయము కీర్తన గ్రంథం చదవండి 19వ వచనం. 19వ వచనం. అయ్యా నా హృదయంలో విచారాలు ఉన్నాయి నాయన, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. చూడండి, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. ఈ విశ్వాసయాత్రలో నాయన నెమ్మది నెమ్మది నాకు దయచేయి. ప్రార్థన చేస్తుంటే ఆయన ఆదరిస్తున్నాడు. నా కుమారుడా నీవు దుఃఖపడవద్దు, నీ దుఃఖమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆదరించేటువంటి దేవుడు. మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క నెమ్మది లేని స్థితిని ఆయన తొలగించేవాడుగా ఉన్నాడు. వాస్తవమే. అందుకని మన ప్రభువు మనకు నెమ్మదినిచ్చేటువంటి మార్గం కొరకు మనము ప్రార్థన చేయవలెనని మనము దేవుని సన్నిధిలో నేర్చుకున్నాం. మనము దేవుని సన్నిధిలో నెమ్మది కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నెమ్మది కొరకు మనము ప్రార్థన చేసేవారుగా. రెండవది మరొక మాట, సుఖము కొరకు అన్నాడండి. ఏమన్నాడు? సుఖముగా ఉండు నిమిత్తము అని చెప్పాడు. మనము ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఉండి మనం ముందుకు సాగుదాం. సుఖముగా ఉండు నిమిత్తం అన్నాడు. చూసారా, దేవుని సన్నిధిలో మనకు ఏముందంటే సుఖముంది. 16వ అధ్యాయం చూస్తారా, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. 16వ అధ్యాయము
11వ వచనం చదువుతున్నాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేయుదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. నిత్య సుఖములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. వాస్తవమే. ఆయన సన్నిధికి వచ్చి ఈ లోకంలో ఎక్కడ మనకు సుఖం లేదు, నెమ్మది లేదు. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏదో ఒక సమస్య. కానీ మందిరానికి వచ్చి ఆ మందిరంలో కూర్చొని, అయ్యా నేను ఎంతో దుఃఖములో ఉన్నానని నీవు ప్రార్థించడం చేత ఆ దుఃఖములన్నీ నీకు తొలగిపోతాయి. ఆసాపు కూడా అలాగే ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడంటే, ఇదిగో భక్తిహీనులు, దుర్మార్గులు ఇలాగ బ్రతుకుతున్నారు, కానీ నేనేంటి ఇలా ఉన్నాను, వారు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నానని ప్రార్థన చేస్తూ అన్నాడు, నీ సన్నిధిలో నేను మొర్రపెట్టు వరకు నేను అలాగనుకున్నాను. ఎలాగనుకున్నాడు? ఒక మాట చదువుదాం. ఎంతటి అవివేకముగా నేను మాట్లాడాను నాయనా. మాట్లాడకూడదు. నేను పశుప్రాయుడనై అన్నాడు. ఎంత విషయంలో 73వ కీర్తన 22వ వచనం. 73వ కీర్తన. ఆసాపు ప్రార్థన చేసి అన్నాడు, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని అయ్యా, నీ సన్నిధిని మృగము వంటి వాడనుగా అయిపోయాను. నిన్ను గ్రహించలేకపోయాను నాయన. నీ దగ్గరే నాకు శాంతి, నెమ్మది ఉంది అని గుర్తించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి వస్తామో, మోకాళ్ళ మీదకి వస్తామో, మనకి మిగిలినవన్నీ దేవుడు తొలగిస్తాడు, నెమ్మదినిస్తాడు. అప్పుడు ఆసాపు నెమ్మది కలిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి వేళ మనకు ప్రార్థనలో నెమ్మది ఉంది, మన తండ్రి ఒడిలో మనకు ఆనందం ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థనలో మాత్రమే మనకు సంతోషం ఉంది. ఎన్ని కన్నీరు కార్చినా మన తండ్రి ఎదుట మనకు ఆదరణ ఉంది, ఆయన చేతి నీడలో దీవెన ఉంది. కనుక ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అన్నాడు. రండి, రెండవ మాట మనం చూస్తూ ఉన్నాము. రెండవ మాట మనం చూస్తున్నాము ఇప్పుడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము ఏమంటాడు? సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలి అంటే మనము ప్రార్థన చేయాలని, నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని విన్నాం. అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు, ఇవి 2 మన జీవితానికి సంబంధించినవి. ఏవి? ఒకటి మన భక్తికి సంబంధించినది, ఒకటి మన మనుగడకు సంబంధించినది. ఈ 2 విషయాలు. 3వ విషయం ఏం చెప్పాడు తెలుసా? నీ చుట్టుపక్కల ఉన్నవారి విషయమే చెప్పాడు ఆయన. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు అని చెప్పాడు. క్రైస్తవుడు ఎవరంటే, నిజమైన క్రైస్తవుడు తనను గూర్చి ప్రార్థన చేసేవాడు మాత్రమే కాదు. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే, తన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థన చేసేవాడు నిజమైన క్రైస్తవుడు. మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నా కుమారుడా, చేస్తావు కదూ? అందరి కొరకు ప్రార్థన చేయాలి. మరొక ప్రార్థన చేయాలి. ఆయన గుర్తు చేస్తున్నాడు ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. నేను ఒక రాజులను నీకు ఇచ్చాను, నీకు అధికారులను ఇచ్చాను, ఒక ప్రధానమంత్రిని ఇచ్చాను, ఒక రాష్ట్రపతిని ఇచ్చాను, ఒక సీఎంని ఇచ్చాను, ఒక గవర్నర్ని ఇచ్చాను, కిందున్న అధికారులను ఇచ్చాను. వారందరి కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. వారు ప్రజలను చక్కగా పరిపాలించినట్లు వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి దేవుడు మేలు చేయనట్లుగా వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. మర్చిపోవద్దు, మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప హెచ్చరిక ఇది, మనం గుర్తించుకుందాం. ఆ రాజుల కొరకు చేసేటప్పుడు ఆ రాజులు ప్రజలను చక్కగా పరిపాలించినట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం రాజుల కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన మనం చేయనప్పుడు దేవుని సన్నిధిలో మనము ఖచ్చితంగా పిలువబడతాం. ఎలాగునంటే, దేవుని చేత మనం అడగబడతాం. దేవుడు మనకు ఆజ్ఞ, హెచ్చరిక ఇచ్చాడు కదండి. ఆ హెచ్చరికను మనం పాటించకపోతే ఏం చేస్తాడు ఆయన ఖచ్చితంగా మనలను అడిగేవాడుగా ఉంటాడు. మనము రాజుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటే వారు ప్రజలను కాపాడేవారు. భూమి మీద దేవుని యొక్క ప్రతినిధులు వారు కదండి, దేవుని యొక్క ప్రతినిధులు. ఆ మాట చెప్పడానికి నేనేం సంకోచించడం లేదు. మరొకసారి నేను గుర్తు చేస్తాను. దేవుని వాక్యంలో నీవు నీ అధికారులకు లోబడి ఉండవలను అని చెప్పాడు కదండి.
దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము మన అధికారులకు లోబడి ఉండమని దేవుడే తన యొక్క లేఖనంలో రాసి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక్క నిమిషం. అవును, థ్యాంక్ యూ. 13 చెప్పనా? రోమాపత్రిక 13వ అధ్యాయం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నారు. ఎందుకు ఇచ్చాడు అని మాట్లాడొద్దు. అది ఇచ్చినవాడు ఆయనే. ఆయన ఎవరిని ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయనను వారిని నియమిస్తాడు. కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది దేవుడు నియమించిన కట్టడాన్ని గుర్తుపెట్టుకుని వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలారా, మన యొక్క దేశ శాంతి కొరకు ప్రార్థన చేయవద్దా? మన దేశమును నెమ్మదిగా ఉండడానికి ప్రార్థన చేయవద్దా? మన దేశం అభివృద్ధి చెందడానికి ప్రార్థన చేయవద్దా? ఎందుకు నీ ఇంటి వరకే పరిమితం చేస్తున్నావు? ఎందుకు నీ యొక్క సంఘం వరకే పరిమితం చేస్తున్నావు? అనేకులైన బిడ్డలు నమ్మని వారు అగ్నిగుండానికి వెళుతున్నారు. అనేకులైన బిడ్డలు దేవుని ఎరుగని వారుగా ఉండిపోతున్నారు. అట్టి వారి కొరకు నీవు ప్రార్థన చేయవద్దా? మనము ప్రార్థన చేయాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇది అన్నిటికంటే ముఖ్యంగా ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నీవు అందరి కోసం చేయాలి. నీకేం కావాలో నీ తండ్రికి తెలుసు. నువ్వు అడగకపోయినా ఇస్తాడు. కానీ నీవు అందరి కోసం మాత్రం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, వారు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, వారు చక్కగా పరిపాలన చేయడానికి, పర్యవేక్షణ చేయడానికి. వీటన్నిటి కొరకు ఎలా చేయాలో చెప్తున్నాడు. 1 విజ్ఞాపన చేయాలన్నాడు. ఏంటి? విజ్ఞాపన. 2 ప్రార్థన. 3 యాచన. 4 దేవుడు మేలులు చేస్తే అధికారుల ద్వారా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి. గుర్తుంచుకోవాలి, ప్రార్థన అంటే మనవి, ప్రార్థన అంటే మనవి చేయాలి. కొంతమంది చేస్తారు కానీ మనముతోనే సరిపుచ్చుతారు. కొన్ని అవశ్యమైన దినాల్లో ఉపవాస దినము చాటించి దేశం కొరకు ప్రార్థన చేయడం అవసరం. నేను ఇటీవల చూసినాను, కొన్ని చోట్ల ప్రజలు బోరున వర్షం పడుతున్నా కూడా రోడ్ల మీద మోకాళ్ళతో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఎంత చక్కని మాదిరి. అవును, ఇశ్రాయేలులు కూడా అలాగే చేశారు. ఒకప్పుడు వారు శ్రమలో ఉన్నప్పుడు ఆ వర్షమును లెక్క చేయక అక్కడే నిలబడి వారు ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి ఏడ్చారు. ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఎలాగూ మనవితోనే సరిపడుతున్నామా? విజ్ఞాపన అంటే చూడండి, విజ్ఞాపన అంటే అర్థము మొర్ర పెట్టుట. ఏం చేయుట? మొర్ర పెట్టుట. మాటి కడుగుట. అయ్యా నువ్వు ఇయ్యవా? మాటి కడుగుట. అవును కదా. నేను ముందుకు సాగిపోతున్నాను. ఒక అన్యురాలు యేసు ప్రభు ఎదుకు వచ్చి, ప్రభువా నాకివ్వవా అని అడుగుతా ఉంది. ప్రభు ఏం చేశాడు? నేను ఇవ్వను. పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి ఇచ్చేట యుక్తము. నేను కుక్కనే అనుకోయ్యా, కానీ నాకు నువ్వు ఇవ్వవా అని అడిగితే యేసయ్య గుండె కరిగిపోయింది. అయ్యో, ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నావమ్మా నువ్వు. నేను కూడా మన రాజుల కొరకు, మన దేశం కొరకు అలాగూ ప్రార్థన చేయవద్దా? చెయ్యాలి అమ్మా, చేయాలి. 2వది యాచనలు అన్నాడండి. మొర్ర పెట్టడం కాదట, గోజాడటం, బ్రతిమిలాడటం. ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయవాది ఉన్నాడట, న్యాయాధిపతి ఉన్నాడట. ఆయన దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తీర్చయ్యా అంటే ఒకసారి చెబితే ఏమో అనుకున్నాడు. తర్వాత ఇక అసలు వదిలిపెట్టడం లేదు. ఒక మనసులో అనుకున్నాడంట, ఒకసారి న్యాయం తీర్తే రాదు కదా, కాబట్టి అమ్మా న్యాయం తీర్తాను పో అన్నాడంట. యేసు ప్రభు కూడా అలా ప్రార్థన చేయాలి మనం. ప్రభు ఇచ్చే వరకు
ప్రార్థన చేయాలి. ప్రభు మొర వినే వరకు మన దేశం కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అది మనము జాగ్రత్తగా గుర్తుంచుకొని చేయాలి. ప్రభు ఇది హెచ్చరిక అన్నాడు. ఇంకొక మాట ఏం చెప్పాడంటే మనకు అర్థం అవడానికి, ఇది మంచిది అన్నాడు. నేను హెచ్చరిస్తున్నాను అనుకుంటున్నావేమో కానీ నాయనా ఇది నీకు మంచిది నాయన. అవును, ఇది యేసయ్య ప్రేమని లోకం తెలుసుకుంటుంది. వీరు యేసు ప్రభు పిల్లలని లోకము గ్రహిస్తుంది. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది, నాకిష్టం అన్నాడు ఆయన. ఏది ఇష్టం ఆయనకి? ఏది ఇష్టం అంటే ఆయన పిల్లలు ఆయనతో మాట్లాడడం ఎంత మంచిది. అవును, మనం అనుకుంటాం కదండి, ఈరోజు నా కొడుకు నా దగ్గరికి వచ్చి కూర్చొని నాతో మాట్లాడితే బాగుండు, వాడు ఎప్పుడు వస్తాడో మాట్లాడతాడని ఎదురు చూసే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మన జీవితంలో కూడా అటువంటి వారు లేకపోలేదు. ఈ రాత్రి వేళ యేసయ్య మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఇష్టంగా ఉన్నామా? మనం రెడీగా ఉన్నామా? యేసయ్య నీతో మాట్లాడుతాను ఆయన, నువ్వే నాకు దారి చూపించు, ఏం చేయాలో ఎలా చేయాలో నాకు చూపించిన ఆయన అని అడగగలిగితే ప్రభు మనకు దారి చూపిస్తాడు. ఈ రాత్రి వేళ నీ వ్యక్తిగత భక్తి జీవితం కొరకు మోకాళ్ళ మీద ఉండు. నీ సుఖమైనటువంటి నెమ్మదికరమైన జీవితం కొరకు మోకాళ్ళ మీద ఉండు. నీ చుట్టుపక్కల ఉన్న వారి అందరి కొరకు మోకాళ్ళ మీద ఉండు. యేసు ప్రభు సన్నిధిలో నీవు కన్నీరు కార్చి ఏడ్చుచుండగా, నా కవిలలో నీ కన్నీరు దాచి ఉంచానని ప్రభు చెప్పే మాటలు వింటూ ఆనందంగా ప్రభు సన్నిధిలో సాగిపో. ప్రార్థన సాక్ష్యాన్ని నిలబెట్టుకో. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మా ఎంతమంది కొరకు నా దగ్గర ప్రార్థన చేశావు, కన్నీరు గార్చావు, ఎంత గొప్పదానివు నీ హృదయాన్ని బట్టి అని ప్రభు నిన్ను గురించి ఆనందిస్తాడు. ఇటువంటి ప్రార్థనా సాక్ష్యం దేవుని పిల్లలమైన మన జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా ఉండకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగాక. మిగిలిన విషయాలు మరొకసారి ప్రభు సన్నిధిలో ధ్యానం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థిస్తాం. కృపగల తండ్రి, దయాళుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చినటువంటి వాక్య సందేశమును బట్టి వందనాలు నాయన. అయ్యా, మా భక్తి నాయన పూర్ణమైనది కాదు, నీవే నీ వాక్యము ద్వారా, మీ సంభాషణ ద్వారా, మీ సహవాసం ద్వారా సంపూర్ణం చేసేవాడు నాయన. దినదినం మా భక్తిని సంపూర్తి చేసుకుంటూ మీ కొరకు నిలబడ్డానికి సహాయం చేయాలి మా తండ్రి. మీ సన్నిధిలో మరెక్కువగా మోకరిల్లి ప్రార్థించేటువంటి జీవితం మాకు అనుగ్రహించమని నడిపించున్నాం. ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.